సంస్థలో అడుగుతున్న మరి సంబంధ మృదుల రోద్రి అలాగే లేక రోద్రి ఇమ్మానుయేల్ గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రపు కాలపు ఆరాధన గురించి మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా ఒకసారి విషయం హ్యాపీ బర్త్డే విషయం సందేయండి. స్తోత్రం. తదుపరి కూడా మీరు చేయొచ్చు. వాక్యం సమయం కాబట్టి వెళ్ళిపోతున్నాం. దేవునికి వాక్యం దేవునికి స్తోత్రం తెలుద్దాం. మరి బర్త్డే కానుక మరి వాక్యమే ఇస్తున్నాం. బర్త్డే కానుక ఎవరుంది? వాక్యం ఇస్తున్నాం. దానికి స్తోత్రం తెలుద్దాం. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. అయితే వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన 131 వచ్చింది. తర్వాత చదవాలి. 119వ కీర్తన 131 వచ్చింది. 119వ కీర్తన 131 వచనంలోని ఇలాగ వ్రాయబడి ఉంది. దాంట్లో నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను. అందరికి దేవునికి స్తోత్రం తెలియదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేకమైన ఆజ్ఞలు రాయబడ్డాయి. పాత నిబంధనలు 10 ఆజ్ఞలు, కొత్త నిబంధన ఆ 10 ఆజ్ఞలను క్రోడీకరించి 2 ఆజ్ఞలుగా ఈ 10 ఆజ్ఞలే కాక పాత నిబంధనల 10 ఆజ్ఞలే కాక కొత్త నిబంధనలో క్రోడీకరించిన 2 ఆజ్ఞలే కాకుండా బైబిల్లో ఉన్న ప్రతి మాటల్లో కూడా ఆజ్ఞగా ఉంది. అందరూ ఆమె చెప్తాం. హల్లెలూయా. దాంట్లో రాబడిచిన మాట చూస్తే నీ యొక్క 131 వచ్చిందో నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత. వాంఛ ఏంటి? కోరిక, డిజైర్. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి వగర్చుచున్నాను. నేను స్తోత్రం. అంటే నేను నోరు తెరిచి కనపడుతున్నాను. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఒకసారి మనం ఆలోచన నోరు తెలిసి వెంటనే ఆ కోరిక ద్వారా ఆ వాంఛ ద్వారా అది ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాడంట. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి మనం ఏంటంటే అందుకోవాలి. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. నీ ఆజ్ఞ అందరూ అధిక వాంఛ చేత నోరు తెరిచి వగర్చున్నాను. ఈ 5 వచనాలు 5 ఆశీర్వాదాలు ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం వెలుగే ఉంది. అందరికి శ్రద్ధకి స్తోత్రం చెప్తాం. ఎందుకంటే వెలుగు కలుగును కాకనే వెలుగు కలిగింది. సూర్యుడు కలుగును కాకనే సూర్యుడు కలిగాడు. చంద్రుడు కలుగును కాక, నక్షత్రాలు కలుగును కాక, సమస్తాన్ని కలుగును కాకంటే సృష్టి అంతా కూడా సృష్టించబడ్డది. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క వాక్యం వలన కలిగింది. ఈ వాక్యం వెలుగుతో గొప్ప వెలుగు కలిగిన రాయబడ్డది. దీనికి రాయబడుతుంది ఏంటంటే లైట్. ఇంగ్లీష్లో చెప్పండి అక్షరాలు LIGHT. కనుక లైట్ ఆన్. ఎపిఎస్సి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎపిఎస్సి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. L for light, లెటర్. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. కాబట్టి ఉదాహరణకి తెర తీసిన తర్వాత ఎలా ఉంటుంది?
చీకటిలో ఉన్న సృష్టిని దేవుడు ఏం చేశాడంటే వెలుగు కలుగును కాకంటే వెలుగు కలగబడ్డారు. ఆకారం లేని సృష్టిని ఒక ఆకారంగా భూమి ఎలా ఉందంటే గుండ్రంగా ఉంది, గోళాకారంగా ఉందని చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే కలుగును కాకంటే కలుగు చేయబడ్డాడు. ఆరిన నేల కలుగును గాక ఆరిన నేల కలిగింది. ఆ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. అదేంటండి కొంత జలాన్ని పైకి పంపించి ఆకాశం అని పేరు పెట్టాడు. కనుక ప్రత్యక్షపరిచింది ఏదో అది వెలుగే కదా, బయలుపరిచింది ఏదో వెలుగే కదా అని మనకు కనపడుతుంది. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి దేవుని వాక్యం అనేది ఏంటంటే వెలుగు. ఆమె చెప్పాలి. దేవుని వాక్యాన్ని చాలామంది నీళ్ళతో పోలుస్తారు. అంటే నీళ్ళ వల్ల శుద్ధి చేస్తుంది. ఇంకేంటి అద్దంతో పోలుస్తారు. అద్దం బట్టి మనం ఏంటంటే అద్దం మనం దిద్దదు, కానీ మనం అద్దాన్ని చూసి దిద్దుకోవాలి. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యం నీళ్ళ వంటిది. ఇంకేంటండి దేవుని యొక్క వాక్యము అర్థము వంటిది అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. కనుక ప్రేమ ఇంకా రాయబడుతుంది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే దేవుని వాక్యం ఏమేమి ఉన్నది అన్నది ఆలోచించేద్దాం. దేవుని వాక్యం ఏమేమి ఉంది? దేవుని వాక్యం ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవాలి త్వరగా. దేవుని వాక్యం సజీవమై, చూసారా దేవుని వాక్యం ఎలా ఉన్నది? సజీవం కలది. ఆమె చెప్తాం మృతులను బ్రతికించేది. అందరూ ఆమె అంటారు అనుకున్నాం. మృతులను బ్రతికించేది. ఇంకా నెక్స్ట్ చదవాలి. సజీవమై బలము గలదై అంటే రెండు అంచులు. దేవుని వాక్యం బలమైనది. ఆమె చెప్పండి. మొట్టమొదటి దేవుని వాక్యం సజీవమైనది, రెండవది దేవుని వాక్యం బలమైనది. రెండంచులు గల ఇంకేంటి? దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము వంటిది. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంది. ఎలా ఉన్నది? దేవుని వాక్యం వాడిగలది. ఇంకా ప్రాణాత్మ కేడుగా ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులు విభజించినంత మట్టుగా దూరచు హృదయం యొక్క తలంపులు హృదయములో ఉన్న తలంపులను ఆలోచనలను శోధించింది. అందరు చప్పలు పడతారు. ఫస్ట్ దేవుని వాక్యం ఎటువంటిదండి? సజీవమైనది. దేవుని వాక్యము బలమైనది. దేవుని వాక్యము రెండంచెల ఖడ్గము వంటిది, వాడిగలది. అదేవిధంగా మన హృదయాలను ఏం చేస్తుందండి? హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. నరున ఆలోచన ఆది నుండి చెడ్డదేని వ్రాయబడ్డది దేవుని వాక్యం. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడంటే దేవుని వాక్యం సెలవు. దేవుని వాక్యం ఏం చేస్తుంటే హృదయాలని అదేంటంటే ప్రాణ ఆత్మలను మూలుగులను విభజించినంత మట్టుగా దేవుని వాక్యము మనలోకి దూరుతుంది. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దూరించు హృదయంలో ఉన్న తలంపులను కూడా ఆలోచనలు కూడా శోధిస్తుంది. అంటే కలుషములను తీసివేస్తుంది. అందరికి శ్రద్ధిస్తుంది. దేవుని వాక్యం ఎటువంటిదంటే న్యూస్ పేపర్ కాదు. న్యూస్ పేపర్ టుమారో వేస్ట్ పేపర్. కానీ బైబుల్ ఏంటంటే దేవుని వాక్యం ఏంటంటే మనల్ని ఏం చేసింది? రూపాంతరపరిచేది. అందరూ ఆమె చెప్పండి. సమాచారం తెలిపేది కాదు. న్యూస్ మీన్స్ ఎన్ ఫర్ న్యూస్, నార్త్, ఈ ఫర్ ఈస్ట్, డబ్ల్యూ ఫర్ వెస్ట్, ఎస్ ఫర్ సౌత్. నలుదిక్కుల నుండి వచ్చే సమాచారం మనల్ని ఏం చేస్తుందంటే కలవరపరుస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యం అనేది ఏం చేస్తుందంటే మన హృదయాలని తలంపులను శోధిస్తుంది, రూపాంతరపరుస్తుంది, ఆలోచన పుట్టిస్తుంది. ఆలోచించడం వల్ల తేటపడుతుంది అని రోమపత్రికలో వ్రాయబడుతుంది. మనకి దేవుని వాక్యము అటువంటిది. అందరికి శ్రద్ధిస్తాం తెలియదు. నెక్స్ట్ లైట్, ఎల్ ఫర్ లైట్, వెలుగు. నెక్స్ట్ ఐ ఫర్ మరి దిక్సూచికి ఏమంటారు ఇంగ్లీష్లో? దిక్సూచి
కంపాస్. ఇన్స్ట్రక్షన్ ఏముంటుందా? ఐఫాన్, దిక్సూచి, ఇన్స్ట్రుమెంటా? అంటే దేవుని వాక్యం ఎటువంటిదా? దిక్సూచి వంటిది. 43వ కీర్తన 3వ వచనం చదువుతుంది. 43వ కీర్తన 3వ వచనం. నీ వెలుగు చదవాలి. బైబిల్ వాక్యం త్వరగా చదవాలంటే నీ వెలుగును సత్యమును బయలుదేర చేయము, అవి నాకు రావచ్చు. చూసారా? నీ వెలుగు సత్యము బయలుదేర చేయవు అంటే బయలుదేరడం ఉంది. అవి నాకేం చేస్తాయంటే త్రావ చెబుతుంది అన్నమాట. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగునే ఉన్నది. నీ వెలుగు సత్యం బయలుదేరితే అవి నాకు త్రావ చెబుతుంది. లైట్ హౌస్ లాగా దేనికి స్తోత్రం తెలియదా? ఇప్పుడు సముద్రంలో ఉంటున్న వాళ్ళకి ఏం చేస్తుందండి? లైట్ హౌస్ ఏం చేస్తుందండి? దారి చూపిస్తుంది. అందరికి దేనికి స్తోత్రం తెలియదా? కనుక లైట్ హౌస్ ఉంటుంది, దిక్చూచి ఉంటుంది. దేనికి స్తోత్రం తెలియదు? దేవుని వాక్యం మనకేం చేస్తుంది? రావచ్చు అవుతుంది. కాబట్టి అందుకే కీర్తనకారుడు చెప్తున్న మాట. నెక్స్ట్ 3వదిగా చూస్తే జీఫర్ గ్లాడ్నెస్ అంటే గ్లాడ్ అంటే ఏంటి? సంతోషం, ఆనందం. 119వ కీర్తన 122 వచ్చిన 119వ కీర్తన 122 వచ్చిన విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుచున్నాను. సరే, ఇటీవల ఫ్లైట్ ప్రమాదం అయింది. చాలామంది అగ్నికి ఆహుతి అయిపోయారు. దొరికిన వాళ్ళకి దొరికింది ఏంటి? బంగారం. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాళ్ళ వలె నీవిచ్చిన మాటను బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషిస్తాను. దేవుని వాక్యం బట్టి మనం ఏం చేయాలని? సంతోషించాలి. అందరు చప్పలు కూడా దేవుని ఇప్పుడు దుఃఖంతో వచ్చారా? మీరు సంతోషభరితులుగా ఉండాలన్న దేవుని ఆశ. అమని చెప్తాం. ప్రవహించే నూతన సంవత్సరం మీకు సంతోషాన్ని కలిగించునుగా. హల్లెలూయా. నీవిచ్చిన మాటను బట్టి నేను ఏం చేస్తున్నాను అంటే సంతోషిస్తున్నాను. చాలామంది సంతోషించారు. ఎప్పుడు అడిగితే ఎలా ఉన్నాయి? హ్యాపీ అని అడిగితే హ్యాపీగా చెప్తారు. హ్యాపీ అంటే హ్యాపీ అంటారు. గతంలో ఒకరికి పెళ్ళయింది. ఆయన మంచి కీబోర్డు వాయిస్తారు, చక్కగా పాట పాడుతుంది. ఎలాగుంది మీ ఫ్యామిలీ లైఫ్ అంటే? వండర్ అన్నాడు. అంటే అద్భుతం. అలాగ ఉండాలి. అందరు చెప్పడం కూడా దేవుని నామమున. చాలామంది ఏం చేస్తారంటే అదేంటండి, నవరసాల్లో ఒక రసం ఏంటంటే నీరసం. నవరసాల్లో ఒక రసం ఏంటంటే నీరసం. ఎప్పుడు కూడా నీరసం. ఈ శ్లోభానికి వస్తుంది, ఈ శ్లోభానికి దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి దేవుని మందిరంకి వచ్చినప్పుడు, నేను దేవుని మందిరంకి వెళుదామన్నప్పుడు నేను సంతోషించిందని, ప్రజలు నడిపించిన సంగతి నేను జ్ఞాపకం చేసుకున్నా. దేనికి స్తోత్రం తెలియదు. నువ్వు రావడే కాదు, నువ్వు ఒకరిని నడిపించాలి. అందరికి దేనికి స్తోత్రం తెలియదు. సంఘంలో ఒక నూతన వ్యక్తి వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. అవునంటే కాదంటారు. అలాగే ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక్కొక్కరిని తోడుకుని రావాలి. దేవుని వాక్యం అంట మనకేమిస్తుందండి? సంతోషాన్ని ఇస్తుంది. దేనికి స్తోత్రం. అదే గ్లాడ్నెస్. చాలామంది దేవుని వాక్యాన్ని వినడం లేదు. చాలామంది వస్తారు, మందిరానికి వస్తారు, కానీ ఉండరట. ఏం చేయాలి? పూర్తిగా ఉండరట. కొంతమంది వచ్చినా ఉండరు, కొంతమంది వచ్చినా వినరు,
కొందరు రానే రారు. 3 రకాల గుంపులు. ఒకళ్ళు ఏ గుంపు అండి? వచ్చినా ఉండరు, పాటలు అయిపోతే వెళ్ళిపోతారు కనుక ఆశీర్వాదానికి తలపెట్టి వస్తాయి బుర్ర రాములు. అలా కాదు, దేవునికి స్తోత్రం. కొందరు జీవితాల్లోని నవరసాలు రసం ఏంటంటే నిరసించడానికి కాదండి దేవుని మందిరం. అందరూ దేవునికి స్తోత్రం తిరుగుతాం, సంతోషించాలి. అందుకోసం కీర్తనకారుడు అంటాడు, విస్తారమైన దోపసం సంపాదించిన వాళ్ళ వల్లే నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను అన్న మాట మనం చెప్తున్నాం. నెక్స్ట్ 4th లైట్ ఫర్లో LIGH హీరోయిక్ అన్న మాటకి అర్థం ఏంటి చెప్పాలి? హీరోయిక్ 119 కీర్తన 92 వచ్చిన వాక్యం ద్వారా మనం చదువుదాం. 119 కీర్తన 92. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం నేనేం చేస్తాను? నశిస్తాను. విరోచితం దేవుని స్తోత్రం. దేవుడు ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని నేను నా శ్రమకాలం ముందు, ఏ కాలం ముందు? నా శ్రమకాలం ముందు నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యలా నేను నశించదు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన వారు ఎవరు నశించలేదండి. అందరూ ఆమె చెప్పండి. నీ శ్రమలోనే దేవుడు ఏం చేస్తాడంటే, నీకు శ్రమ కలిగిన ప్రార్థన చేయాలి, నీకు సంతోషం కలిగిన కీర్తనలు పాడాలి. బైబిల్ చెప్తుంది శ్రమలో మనకి ఏం చేస్తుందండి? సంతోషాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం తిరుగుతాం. దేవుని వాక్యం వల్ల ఏం చేస్తుంది? బలపరుస్తుంది, ఆదరిస్తుంది, స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది, త్రావ చెబుతుంది. కాబట్టి నా శ్రమకాలం ముందు ధర్మశాస్త్రం నాకు సంతోషమేలా నేను నశించదను. దానికి స్తోత్రం. అందుకే పాట, ఈ వాక్యమే దేవుని వాక్యం వల్ల ఏం చేస్తున్నా? బ్రతికిస్తుంది. చాలా మంది దేవుని వాక్యం బ్రతికించే వాక్యం, ఇంకా స్వచ్ఛమైన వాక్యం. దేవుని వాక్యం చేస్తుంది, నీ వాక్యమే నా శ్రమ కలిమిలో నన్ను బ్రతికించాను అన్న పాట ఉంది. నెక్స్ట్ హీరోయిక్ అంటే విరోచితమా? విరోచితం. 5th T ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం. అందరికి శ్రద్ధకి స్తోత్రం. ఇంత చెప్పారు కదా, న్యూస్ పేపర్ సమాచారాన్ని తెలియజేస్తుంది. మన మధ్య కూడా ఉన్నారు ఎవరు? ఇంటి గారు ఉన్నారు. అర్థమైందండి. సమాచారాన్ని తెచ్చేది కాదు, ఇది మనల్ని ఏం చేసేదండి? రూపాంతరం వచ్చింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచ్చినారు చదవాలి. 34-30 టైం అవుతుంది, అది చెప్పదా ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35. మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కనుక కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వారట దైవములట. అందరూ ఆమె చెప్పండి. ఆయన దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందంటే, దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తే నువ్వే ఒక దైవం. చాలామంది అంటారు, మా స్నేహితులు, పూర్వ విద్యార్థులు, క్లాస్మేట్స్, నువ్వు సైన్స్ వాన్స్, నువ్వు సైంట్ అంటారు. అంటే సైంట్ అంటే ఏంటి? పరిశుద్ధ. గతంలో కామన్నారు, మీరు నీతిమంతులు నేను అన్నారు. నేను నిజం అంటే మనం ఏంటంటే ప్రస్తుతానికి పొంగిపోము, నిరుస్తానికి పొంగిపోము, ఎప్పుడు బ్యాలెన్స్లో ఉంటాను. నేను రాశాట అంతకుముందు ప్రభు నమ్మకం తులా రాశాట.
అంటే ఏంటిది? బ్యాలెన్స్. ఏ రాశి అండి? తులారాశి అంటే బ్యాలెన్స్. దోస్తానికి పొంగిపోకూడదు, తెలుస్తానికి కృంగిపోకూడదు. మనం ఎలాగప్పుడు ఉండాలి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ ఇది బ్యాలెన్స్డ్ లైఫ్, సమతుల్యమైనది. అందరికి తెలియదు. ఎలాంటి మీరు దైవములు, దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు దైవములు. చాలామంది అంటారు మీరు డివోటీస్ అంటారు. క్రైస్తవులకి లోకస్తుల మీరు డివోటీస్ అంటే మీరు చాలా ఖచ్చితంగా దైవికంగా ఉంటారన్నది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాళ్ళు మన మీద ఉన్న భరోసాని, నమ్మకాన్ని వమ్ము చేయొద్దండి. నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. చాలామంది మనం సైన్స్ అంటారు, ఇంకేమన్నారండి? డివోటీస్ అంటారు, నీతిమంతులు అంటారు, పరిశుద్ధులు అంటారు, మ్యాన్ ఆఫ్ గాడ్ అంటారు. ఒక దైవజనులండి. అలాగే దైవ సేవకురాలు అయితే విమెన్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే బైబిల్ ఉమెన్ లేక విమెన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, ఇవన్నీ మనకి పిలుస్తున్నారు చాలామంది. మన అలా చూస్తున్నారు, మన అలా ఎంచుతున్నారు. మనం మాత్రం ఎలా ఉండాలంటే ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. అందరూ ఆమె చెప్పండి. దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిన వారు దైవములు అన్న మాట మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34-35 వచనంలో వ్రాయబడింది. దేనికి స్తోత్రం తెలుద్దాం. మన ఓర్లడ్ పేరులోనే ఫస్ట్ జనార్దన్ గారు ఒక పాట నేర్పించి రేపడింది. పల్లవి పాడుతారా? శిల్పకారుడు శిల్పకారుడా మన దగ్గర స్వల్ప జీవితం. లైఫ్ ఈజ్ స్మాల్, అంతులో కనబడి అంతులో మాయమైపోయి ఆవిరి వంటి వారు, ఆయన చేతిలో శిల వంటి వారు, బండ వంటి వారు, రాయి వంటి వారు. దానికి స్తోత్రం తెలుద్దాం. ఒక శిల్పి చెక్కాలంటే అదేనండి, చెక్కినప్పుడు తను అనుకున్న షేప్ రాకపోతుంది. ఎంతో అది ఆ బండంతా కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతుంటుంది. అయినా కూడా అదేనండి, ఎప్పుడైతే ఆ శిల్పికి బండ సహకరిస్తుందో అప్పుడే శిల్పం వస్తుందంట. అందరూ తప్పుడు కూడా దేవుడు కనపడుతుంది. ముక్కు దగ్గర కొడుతున్నప్పుడు ముక్కు కూడా కొంత సైడ్ అయిపోయింది అనుకో, ఇదేంటి శిల్పం బాగుంది కానీ చెప్పుడు ముక్కు కాబట్టి. అంటే రాయి కూడా సహకరించాలి. రాయి వంటి వారు మనం కూడా సహకరించాలి. దేవుని వాక్యము నీ ఎదుగు వచ్చినప్పుడు నువ్వేం చేయాలండి? నోరు తెరిచి వగర్చాలి. దేవునికి స్తోత్రం తెలియదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం తెలియదు. దేవుని వాక్యం ఎవరి ఎదుగు వచ్చిన వారు దైవములని అంటారు. శిల్పి చేతిలో శిల్పం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని వాక్యం ఎల్ ఫర్ లైట్, అర్థమైందండి. తర్వాత ఐ ఫర్ దిక్సూచికి ఏమంటారు? థర్డ్ వన్ గ్లాడ్నెస్, G ఫర్ గ్లాడ్నెస్. ఫోర్త్ వన్ హీరోయిక్. ఫిఫ్త్ వన్ T ఫర్ ట్రాన్స్ఫర్మేషన్.